దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, మన కుటుంబంలో మనకు బిడ్డలు ఉంటే వారికి శ్రేష్టమని అందించాలని మనము ఆలోచిస్తూ ఉంటాము. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన పిల్లలు తినే వస్తువు దగ్గర నుంచి వాడుకునే ప్రతి వస్తువు, అది బుక్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, బ్యాగులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనాను ది బెస్ట్ మంచి ఈవులను ఇవ్వాలని మనము ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి తండ్రి ఆలోచిస్తాడండి. అది మంచిది, అది అవసరం కూడా. ఈ లోకంలో ఉన్న మనమే ఆ రీతిగా ఆలోచిస్తే మరి పరలోకమందున్న తండ్రి మన గురించి ఎలా ఆలోచిస్తాడు? ఒకసారి మనం లేఖన భాగాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము మనం చూసినట్లయితే ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ లైన్ నుంచి చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన దేవునికి మన అక్కర్లు చెప్పినప్పుడు, మన అవసరాలు చెప్పినప్పుడు మంచి ఈవులనే ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంకా తక్కువగా అడుగుతాం. ఒక కారు లేని వారికి బైక్ ఉంటే చాలనుకుంటాం, బైక్ లేని వారికి బైక్ ఉంటే చాలనుకుంటాం, కారు లేని వారికి కారు కావాలని అనుకుంటాం. మనకి ఇల్లు లేని వారు ఒక గృహాన్ని అడుగుతూ, ఒక చిన్న గృహం ఈ ప్రభువా, ఏదో ఒక వరండా, ఒక బెడ్రూము, ఒక బాత్రూమ్ ఉండేటట్లు చిన్న ఇల్లు ఈ ప్రభు అని అడుగుతూ ఉంటారు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా కొందరి జీవితాల్లో ఊహించిన దానికంటే అత్యధికంగా, అద్భుతకరమైన, ఆశ్చర్యకరంగా ఈవులను అనుగ్రహిస్తాడు, సమృద్ధితో నింపుతాడండి. ఎందుకంటే మన పరలోకపు తండ్రికి సమస్తము సాధ్యం. మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, వీటిలో ఉన్న సర్వమును మన కొరకు సృజించాడండి. మనుష్యుల కొరకు వీటిని సృజించాడు. వీటన్నిటి సృజించిన తర్వాతే మనిషిని చేశాడు దేవుడు. ఎందుకంటే వీటన్నిటిని మనము అనుభవించాలని, వీటన్నిటిని మనము పరిపాలించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డలకు మంచి ఈవులను, మంచి వస్తువులను, మంచి కార్యములను చేయాలని మనము చూస్తే మన పరలోకమందున్న తండ్రి మనకంటే గొప్పగా ఆలోచించి మంచి ఈవులను ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు ఈ దినమే అడగండి. మీరు ఏ అవసరతలో ఉండరు, ఏ పని చేయాలని మీరు అనుకుంటున్నారు, ఏ బిజినెస్ పెట్టాలని మీరున్నారు, ఏ వ్యాపారం చేయాలని మీరున్నారు, ఏ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలని మీరున్నారు, లేకపోతే కుటుంబాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు, ఏ వ్యవసాయం చేయాలో, ఏ పంట వేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలని మీరు అనుకుంటున్నారు, ప్రార్థించండి. తండ్రిని అడగండి. ప్రభువా మాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు ఆయన మంచి ఈవులను ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా మనల్ని చేసి మన కుటుంబాలను విస్తరింపచేస్తారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.